2022లో విడుదలైన ఫాల్ ఒక అద్భుతమైన హాలీవుడ్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా ఆద్యంతం చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. సినిమా ప్రారంభంలో బెక్కీ, ఆమె భర్త డాన్ మరియు ఆమె స్నేహితురాలు హంటర్ ఒక కొండను అధిరోహిస్తూ ఉంటారు. ఆ ముగ్గురూ కొండనెక్కుతున్న సమయంలో దురదృష్టవశాత్తు ఒక చిన్న పొరపాటు వల్ల బెక్కీ కళ్లముందే డాన్ కిందపడి మరణిస్తాడు. ఈ విషాదకర సంఘటన బెక్కీ జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. ఏడాది గడిచినా బెక్కీ ఆ బాధ నుండి బయటపడలేకపోతుంది. మద్యానికి బానిసైన బెక్కీని ఆమె తండ్రి జేమ్స్ ఎంత ఓదార్చాలని చూసినా ఆమె వినదు. చివరకు ఆత్మహత్యాయత్నం చేసుకునే స్థాయికి చేరుకుంటుంది. ఆ సమయంలో ఆమె స్నేహితురాలు హంటర్ మళ్లీ బెక్కీ జీవితంలోకి వస్తుంది. బెక్కీని ఆ బాధ నుండి బయటపడేయడానికి హంటర్ ఒక ప్లాన్ వేస్తుంది. ఆమెను మళ్లీ ఒక సాహసయాత్రకు పిలుస్తుంది. మొదట నిరాకరించినా చివరికి బెక్కీ ఒప్పుకుంటుంది. అప్పుడు వారు కాలిఫోర్నియా ఎడారిలో ఉన్న 2000 అడుగుల ఎత్తైన B-67 టీవీ టవర్ ఎక్కాలని నిర్ణయించుకుంటారు. అది అమెరికాలోనే అత్యంత ఎత్తైన కట్టడాలలో ఒకటి. డాన్ అస్థికలను ఆ పైనుండి గాలిలో కలిపితే బెక్కీ మనసు తేలికపడుతుందని హంటర్ భావిస్తుంది. తర్వాత వారిద్దరూ ఆ టవర్ ఉన్న ప్రదేశానికి వెళ్తారు. ఆ టవర్ని చూసిన బెక్కీ మొదట భయపడుతుంది. ఎందుకంటే అది చాలా పాతదిగా, తుప్పుపట్టిన మెట్లు, వదులుగా ఉన్న నట్లు బోల్టులతో ప్రమాదకరంగా ఉంటుంది. కాని హంటర్ ధైర్యం చెప్పడంతో బెక్కీ ఎక్కడానికి ధైర్యం చేస్తుంది. అలా బెక్కీ మరియు హంటర్ నెమ్మదిగా టవర్ పైకి ఎక్కడం ప్రారంభిస్తారు. పైకి ఎక్కుతున్నంతసేపు హంటర్ తన సోషల్ మీడియా ఫాలోవర్ల కోసం ఆ సాహసాన్ని వీడియో తీస్తూనే ఉంటుంది. హంటర్ ఉత్సాహంగా పైకెక్కుతుంటే బెక్కీ మాత్రం భయంతో నెమ్మదిగా ఎక్కుతుంటుంది. అలా వారు పైకెక్కుతున్న సమయంలోనే టవర్ యొక్క నట్లు బోల్టులు వదులైపోతుంటాయి. కాని వారు గమనించరు. ఎట్టకేలకు వారు టవర్ పైభాగానికి చేరుకుంటారు. అక్కడ డాన్ అస్థికలను గాలిలోకి వదిలేసి బెక్కీ కొంత ఉపశమనం పొందుతుంది. ఆ జ్ఞాపకాన్ని భద్రపరుచుకోవడానికి ఇద్దరూ కలిసి సెల్ఫీ దిగుతారు. ఆ తర్వాత వారు కిందకు దిగాలని నిర్ణయించుకుంటారు. కానీ వారు కిందకు దిగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వారికి ఊహించని పెద్ద సమస్య ఏర్పడుతుంది. అదేంటంటే వారు నిచ్చెన పట్టుకుని కిందకు దిగుతున్న సమయంలో అది హఠాత్తుగా ఊడిపోయి కింద పడిపోతుంది. నిచ్చెన కూలిపోయినా వారు కట్టుకున్న తాడు పటిష్టంగా ఉండటంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పి ప్రాణాలతో బయటపడతారు. కిందకు దిగటానికి ఉన్న ఏకైక నిచ్చెన ఊడిపోవడంతో వారు 2000 అడుగుల ఎత్తులో కేవలం 1 అడుగు వైశాల్యమున్న ప్లాట్ఫామ్ మీద చిక్కుకుపోతారు. వారి దురదృష్టకొద్దీ అదే సమయంలో వారి బ్యాగ్ కూడా కింద ఉన్న యాంటినా మీద పడిపోతుంది. వారికి కావలసిన నీళ్లు, డ్రోన్ కెమెరా రెండూ ఆ బ్యాగ్లోనే ఉంటాయి. దిగడానికి మరే మార్గం లేకపోవడంతో బెక్కీ తీవ్రమైన భయాందోళనకు లోనవుతుంది. అప్పుడు హంటర్ ఆమెకు ధైర్యం చెబుతూ, భయపడకు, మనమిలాంటి సాహసాలు ఎన్నో చేశాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే మనం మరింత ధైర్యంగా ఉండి బయటపడే మార్గం గురించి ఆలోచించాలి అని ఆమెలో నమ్మకాన్ని కలిగిస్తుంది. తర్వాత చుట్టుపక్కలెవరైనా ఉన్నారేమోనని చూస్తారు. కాని కనుచూపు మేరలో ఎవ్వరూ కనిపించరు. తమ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లు చెక్ చేస్తారు. కాని సిగ్నల్ ఉండదు. హంటర్కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉండటంతో వారి సహాయం తీసుకోవాలని భావిస్తుంది. హెల్ప్ అని తన ఛానల్లో మెసేజ్ టైప్ చేసి ఫోన్ను ఒక షూలో పెట్టి కిందకు పడేస్తుంది. కాని ఆ ప్రయత్నం విఫలమవుతుంది. ఇలా చాలాసేపు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కొంత సమయం తర్వాత బెక్కీకి దాహం వేస్తుంది. కాని తాగడానికి నీళ్లుండము. అప్పుడు హంటర్ నీళ్ల కోసం యాంటినా పైన చిక్కుకున్న బ్యాగును ఎలాగైనా తీసుకురావాలని నిర్ణయించుకుంటుంది. అక్కడ నుండి సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ సినిమా చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి. ముఖ్యంగా ఎత్తైన ప్రదేశాలంటే భయమున్నవారికి ఈ సినిమా ఒక సవాల్లాంటిది. కెమెరా యాంగిల్స్ మరియు విజువల్స్ ఎంత సహజంగా ఉంటాయంటే చూస్తున్నంతసేపు మనం కూడా నిజంగానే ఆ ఎత్తులో ఉన్నట్లు కళ్ళు తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది. 2000 అడుగుల పైభాగంలో ఆ ఇద్దరు స్నేహితులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పడే కష్టాలు, ఆ గాలి శబ్దం ప్రేక్షకుడికి వెన్నులో వణుకు పుట్టిస్తాయి. మీరు సర్వైవల్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడుతున్నట్లయితే ఫాల్ తప్పక చూడాల్సిన సినిమా. మీకు ఇలాంటి మరిన్ని సర్వైవల్ థ్రిల్లర్ సినిమాల గురించి తెలుసుకోవాలనుందా? అయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.